రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. చాలా మంది అడిగారు అనకాపల్లికి భరతను పెట్టారు అన్నా, నీ పరిస్థితి ఏంటి, నువ్వెక్కడి నుంచి పోటీ చేస్తున్నావు, నువ్వెక్కడి నుంచి రేపు పోటీ చేయబోతున్నావు అని చెప్పి చాలా మంది అడిగారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మాటిస్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేదిక మీద నుంచి మాటిస్తా ఉన్నా. నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్గా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు. ఈ వేదిక మీద నుంచి అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మీడియా ఛానల్స్ కానివ్వండి, లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సాక్షిగా తెలియజేస్తా ఉన్నా, నేను రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయం కోసం ఈ ఉమ్మడి విశాఖపట్నంలో జిల్లాలో ఉన్నటువంటి 15 నియోజకవర్గాల కోసం పనిచేస్తా. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడమేనా చారిత్రాత్మక అవసరం, ఆయన బాగుండాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి, దానికోసం అవసరమైతే నేను పోటీ నుంచి తప్పుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కళ్ళ ఎదుటనే నా కుడి వైపున అమరున్నాడు, నా ఎడం వైపున భరత్ ఉన్నాడు. ఇద్దరు నాకు తమ్ముళ్ళే. భరత్ను జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించండి, తోడుగా నిలబడండి. అమర్ నాకు మరో తమ్ముడు, నా గుండెల్లో పెట్టుకుంటాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అమర్కు చాలా మంచి చేస్తానని ఈ సందర్భంగా ఇదే వేదికమై మీద నుంచి చెప్తా ఉన్నా. కాసేపటి కిందట అమర్ మాట్లాడుతూ భరత్ కూడా ఈ పేపర్ ఇచ్చాడు, ఇద్దరు కలిసి పేపర్ ఇచ్చారు. అనకాపల్లికి సంబంధించి అగ్రికల్చర్ మార్కెట్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ కోల్డ్ స్టోరేజ్, రిపేర్లు, డెవలప్మెంటు, గోడౌన్ కన్స్ట్రక్షన్, దీనికోసం ఒక 5 కోట్ల డబ్బులు కావాలన్నాడు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శారదా నది మీద దానికి ఒక 3 కోట్లు కావాలన్నాడు. అదే రకంగా రేబాక అండ్ కొప్పాక రోడ్డుకు సంబంధించి వైడనింగ్ కోసం మరో 3 కోట్లు కావాలన్నాడు. అదే రకంగా తుంపాల శివాలయం టు బొజ్జంకోట, తుంపాల దెబ్బపాలెం టు బలువాడ, ఈ రోడ్ల కోసం మరో 4 కోట్లు కావాలని అడిగాడు. అదే రకంగా జగనన్న కాలనీలో కసిమికోట దగ్గర ప్రొటెక్షన్ వాల్ కట్టడం కోసం ఇంకొక 6 కోట్లు కావాలని అడిగాడు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తూ ఉన్నానని కూడా ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో తెలియజేస్తూ ఉన్నాను. ఇక మంచి చేసే ఈ బటన్ నొక్కే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను అని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.